ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రేపు 12 ఇండ్లకి ఆల్రెడీ సర్వే అయిపోయింది. రేషన్ కార్డులో సర్వే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కటి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో. గత ప్రభుత్వం ఆయంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదలు ఇష్టపడే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల కోసం నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ అయింది. ₹1,00,000 రుణమాఫీ ఇచ్చేసారు వెంటనే. మాట తప్పని మడవ తిప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి సోనియమ్మ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే వితిన్ సెకండ్ల మాట ప్రకారం ఎమ్మటే రుణమాఫీ చేసేసారు. రైతు భరోసా 12,000 ఎక్సలెంట్ ఉంటుంది. అది రాబోయే అప్పుడు చాలినంత వ్యవసాయానికి చాలినంత పెట్టుబడులతోని ఇప్పుడున్న అనుగుణంగా కాలానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుంది బాజాప్తుగా. అవును, రియల్ ఎస్టేట్కు అలాంటివి తీసేస్తేనే ఇక్కడ రైతులకు లబ్ధి చేకూరుతుంది. అనవసరంగా రియల్ ఎస్టేట్కు సేద్యం లేని భూములకు ఇస్తే ఇక్కడ చిన్న సన్నకారు రైతులు చాలా దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్టీసీలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళలు ప్రతి గ్రామం నుంచి టికెట్ లేకుండా హ్యాపీగా వెళ్తారు, జర్నీ చేస్తారు. ప్రతి గ్రామంలో ఎక్కడైనా మీరు తిరగండి, అడగండి, చూడండి. ప్రతి గ్రామంలో మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకుందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. వెంటనే అమలు చేసింది లేడీస్ మహిళల గురించి వెంటనే అమలు చేసిందంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. బరాబరు 200 యూనిట్లు వెంటనే మన పార్టీ అధికారంలో వెంటనే మొదటి ప్రాధాన్యత 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిందంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత 500 సిలిండర్ గట్ట ఆటోమేటిక్గా అయిపోయింది, ఎప్పుడో ఫస్ట్నే అయిపోయింది. ఆరోగ్యశ్రీ గట్ట 10 లక్షలు పెంచారు, అది గట్ట వస్తూనే ఉంది ప్రజలకు. నిత్యం ప్రజాపాలన నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ తీరు అది మన హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అది సంబంధించిన విషయం. అది మంచి హైడ్రా అంటేనే అది ప్రజలకు కావాల్సినది. ఆ మురికి నీరు అంతా దానివల్ల తీసేయడం మంచి ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం.